మహిళలకి సంబంధించినటువంటి పీరియడ్స్ పెయిన్స్ మీద ఎవరికైనా ఆవేదన ఉంటది. అయితే ఆ కారణంగా అన్ని రోజులు సెలవులు 5 రోజులు, 7 రోజులు ఇట్లాంటి సెలవులంటే రేపొద్దున మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు అంటూ సుప్రీం కోర్ట్ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. తీర్పిచ్చింది. మహిళలకు ఋతుక్రమ సమయంలో తప్పనిసరి సెలవుల పిటిషన్ సుప్రీం కోర్ట్ తోసిపుచ్చింది. ఆ సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలను ఎవరు ఉద్యోగాలకు తీసుకోరని, ఇది వాళ్ళ ఉపాధి మీద ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది. ఋతుక్రమ సమయంలో విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువని అభిప్రాయాన్ని స్పష్టం చేస్తుందని అభిప్రాయపడింది. ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది. ఋతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న చెడుగా పరిగణిస్తారని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్ న్యాయవాది ఎంఆర్ శంషాద్ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇట్లాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే అవి స్వచ్ఛందంగా తీసుకునే చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే ఎవరు వారికి ఉద్యోగాలు ఎవరు? న్యాయ వ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెప్తారు. వారి కెరీర్ ముగిసిపోతుందంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.